హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ నాగేష్ యూట్యూబ్ మై ఛానల్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. చూడండి, మా మేడం అయితే సూక్కి వచ్చింది. ఇక్కడ సూక్లో దింపాను. షాపింగ్కి వచ్చిందనమాట. కోయిట్లో సూక్ అంటారు, ఇక్కడ షాపింగ్ ఇండియాలో షాపింగ్ అంటారు కాబట్టి. చూడండి, ఇదంతా షాపింగ్ మహాల్స్ అన్ని. నేను ఇక్కడ బండి పార్కింగ్ పెట్టుకున్నాను. బండి పార్కింగ్ పెట్టుకున్నాను. నేను ఇది మా మేడం ఈ బండి నాది. ఈ బండి పార్కింగ్ పెట్టుకున్నాను. సరళంగా అక్కడ పోయి వస్తుంది కదా అని చెప్పేసి నేను ఇక్కడ చాయ్ తాగేసి నేను ఇక్కడ ఉన్నాను. చూడండి, మొత్తం షాపింగ్ మహల్. అది వచ్చేసి స్కూల్ అనమాట. అది వచ్చేసి స్కూల్. అది చూడండి ఫ్రెండ్స్, షాపింగ్ మహల్ అన్నీ ఇలా ఉంటాయి. అన్నీ వేరు సపరేట్గా అన్నీ ప్రతి ఏ వస్తువు కానీ షాపింగ్ మహల్లో దొరుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంటుంది. మొత్తం షాపింగ్ మహల్స్ అవన్నీ. ఇక్కడంతా ఈ షాపింగ్ మహల్స్. చూడండి, బండ్లు పార్కింగు, అక్కడ పోయే రోడ్లు, హైవేలు. అయితే క్లైమేట్ అయితే బాగుంటుంది. కానీ ఏంటంటే డ్రైవర్లు కొద్దిగా ఓపిక. కోయిటల్లో మనల్ని ఇక్కడ వదిలేసి వెళ్తారు. కొంత ఓపిక డ్రైవర్ అయిన తర్వాత చాలా ఓపిక ఉండాలి. వస్తే గంట 2 గంటలు 3 గంటలకు కూడా రారు, ఇక్కడ వదిలేస్తారు. మనం మనమే ఎక్కడ వదులుతామో అక్కడ ఉండాలా. మనల్ని చూసుకొని వాళ్ళు వస్తారు. మన డ్రైవర్ ఏడ ఉండాలి. లేదంటే మనం దూరంగా ఉంటే ఫోన్ కొడతారు, ఏడున్నామని చెప్పేసి ఫోన్ కొడతారు. అలాంటప్పుడు మేడం నేను వస్తానని అంటే వచ్చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ షాపింగ్ మహల్ జహరాలు. ఇది మొత్తం షాపింగ్ మహల్స్ ఇవన్నీ ఇలా ఉంటుంది. కోయిట్లో డ్రైవర్ల పరిస్థితి ఎలా ఉంటుంది. కోయిట్ అంటాము. కోయిట్ ఉన్నప్పటికీ ఇలా ఉంటుంది డ్రైవర్ల పరిస్థితి. చూడండి, ఇక్కడ ఉన్నాను. వాళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్ళు వచ్చినంత వరకు ఇక్కడ వెయిట్ చేయాలి. అది రోడ్డు. ఇంకా పక్క స్కూల్ ఉన్నది. చూడండి, ఇలాంటి బస్సుల్లో ఏడ కనిపిస్తుంది కదా, అలాంటి వ్యాన్లలో లగేజీలు అంట, మనం తిండి పదార్థాలు ఇవన్నీ ఇలాంటివి వస్తాయి. అక్కడ ఉంటుంది కదా లారీ, ఆ పక్క ఉండే లారీ, అది బాక్స్ లారీ అనమాట. దాంట్లో పెద్ద పార్సల్ అన్నీ వస్తూ ఉంటాయి, పార్సల్స్. ఇలా కోయిట్లో ఇలా ఉంటుంది. అక్కడ కనపడుతుంది కదా డబ్బా, చెత్త డబ్బా అనమాట. మన ఇంట్లో మన ఇండియాలో అయితే వాళ్ళు ఇంటి దగ్గర వెళ్తూ ఉంటారు, మనం వేసేస్తాము. ఇక్కడ షాపుల్లోది ఇదన్నా మతామాలోది, హోటల్స్ది అంతా ఎత్తి దీంట్లో వేస్తే నైట్ 12-1 గంటకు వస్తారు. వాళ్ళు తీసుకెళ్తారు ఆ చెత్త డబ్బా నుండి. చూడండి, ఆ లారీ వాళ్ళు వచ్చేసి బంగ్లాదేశ్ వాళ్ళు అనమాట. అట్టపెట్టెలు అన్నీ వేరుకొని వాళ్ళు అమ్ముకుంటారు ఇక్కడ. చూడండి, ఇలా ఉంటాయి కోట్ల పరిస్థితులు ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నచ్చితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, అట్లాగే బెల్ ఐకాన్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.